పాతదేవరాయపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ పై గ్రామస్తులు గ్రామ సర్పంచ్ ఆగ్రహం. గ్రామ సభలో ఉపాధి హామీ డబ్బులు తిన్నాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అధికారుల ముందే వాదించిన ఫీల్డ్ అసిస్టెంట్. గ్రామ సభను 25 నిమిషాల్లోనే ముగించిన అధికారులు. సర్పంచ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వని ఫీల్డ్ అసిస్టెంట్. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో ఉపాధి హామీ పనులకు సంబంధించి గత 5 రోజులుగా ఆడిట్ నిర్వహించి ఆదివారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీకి కేటాయించిన డిఆర్పి 3 సంవత్సరాలుగా జరిగిన పనులకు సంబంధించి వివరాలు వెల్లడించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీసీ రోడ్లకు సంబంధించి 3 పనులకు కూలీలు చెల్లించారని, పనులు మాత్రం జరగలేదని అన్నారు. దీనిపై సమాధానం ఇవ్వాలని కోరారు. అవెన్యూ ప్లాంటేషన్ అయితే జరిగిందని, మొక్కలు మాత్రం లేవని పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. అనంతరం గ్రామ సర్పంచ్ షేక్ రమీజా బేగం మీడియాతో మాట్లాడుతూ సర్పంచ్ అడిగితే కనీస సమాధానం కూడా ఫీల్డ్ అసిస్టెంట్ ఇవ్వడం లేదని అన్నారు. గ్రామ సభలో అధికారులు గ్రామస్తుల ముందే నేను తిన్నాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని మేకపోతు గాంభీర్యంతో ఫీల్డ్ అసిస్టెంట్ అన్నారని తెలియజేశారు. గతంలో కూడా ఫీల్డ్ అసిస్టెంట్పై పలు రకాల ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. అయితే గ్రామస్తులు మాత్రం గ్రామ సభ పూర్తి స్థాయిలో జరగలేదని, విషయాల్ని క్షుణ్ణంగా అధికారులు వివరించలేదని అన్నారు. ఏది ఏమైనా అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్పై ఎటువంటి చర్యలు తీసుకుంటారా అని ఎదురు చూస్తున్నారు. ప్రతి సెంటర్లో ఉంది సమస్య పని చేపిస్తున్నారు, ఎట్లిస్తున్నారు పని అసలు వాళ్ళకు చెప్పండి. నాకు ముందర నా అధికారం లేని వాళ్ళకి ఎక్కించాలి. మీరు పని చెప్పండి సార్, మీరు చెప్పలేరా? జరగాల ఇన్ని పనులు పక్కన అని చెప్పేసి దానికి గ్రామంలో ఏం జరిగినప్పటికీ తెలిసి ఉండాలి. ఇప్పుడు సంవత్సరం వెళ్ళిపోయి 2వ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు ఒక్కటన్నా పెట్టారు గ్రామ సభ దీని గురించి ఏమన్నాను, నాకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? వచ్చి ఎంక్వైరీ చేయడానికి లేదా? చెప్పండి, ఏమైనా అడగడానికి లేదా? అసలు సర్పంచ్ గారు ఊళ్ళో సర్పంచ్ అన్న తర్వాత ఏ పని ఏమైనా చేసేటప్పుడు దానికి ఏమైనా ఇచ్చేటప్పుడు అయినా కానీ వాళ్ళని అడగేదే లేదా? అసలు సర్పంచ్ గారికి ఏమైనా దీనికి సంబంధం లేదా అసలు ఊళ్ళోకి? కూడాను నేను తీసుకున్నాను 40 రూపాయలు, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు నేను తిన్నాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని కూడా అన్నాడు ఇక్కడ ప్రజల ముందర. డబ్బులు మజ్జిగ తీసుకురమ్మని చెప్పాడు, డబ్బులు మాత్రము ఇవ్వలేదు మాకు అని అన్నాడు. వాటర్ తీసుకురమ్మని చెప్పాడు, వాటర్ కూడా డబ్బులు ఇవ్వలేదు అన్నారు. కొంతమంది తీసుకొని తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మా దగ్గర డబ్బులు కూడా తీసుకుంటున్నాడు, మా పేర్లు ఎక్కియాలంటే మా దగ్గర డబ్బులు కూడా తీసుకుంటున్నాడు అని కూడా అన్నారు వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి. కాబట్టి దీని గురించి నేను చెప్తున్నాను ఇప్పుడు.